హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. బత్తిన కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఆస్తమా బాధితుల కోసం 180 ఏళ్లుగా మృగశిర కార్తె రోజు చేప మందు పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశారు. చేప మందు ప్రసాదం కోసం తెలంగాణ, ఏపీ నుంచి కాకుండా యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు కూడా వచ్చారు. మొత్తం 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 16 కౌంటర్లలో చేప పిల్లలకు సంబంధించిన టోకెన్ ఇచ్చారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు మొత్తం 1,00,000 చేప పిల్లలను తీసుకువచ్చారు. వాలంటీర్లు 400 మంది ఉండగా 2,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది. (1845) నుంచి తమ కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం పంపిణీ చేస్తుందని బత్తిని సోదరులు తెలిపారు. 1998 వరకు చేప మందు కోసం తమ ఇంటికి ఏటా 2 లక్షల మంది వచ్చేవారని అన్నారు. అప్పటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ చేస్తున్నట్లుగా కూడా తెలిపారు. आपको पूछते हैं कि हम दवा लेना चाहते हैं, दवा लेने के लिए काउंटर यहाँ पर